ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పొత్తుల కోసం వెంపర్లాడుతుందని తెలుస్తోంది. ఇప్పటికే జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇంకా బీజేపీతో కూడా పొత్తు కోసం టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పాకులాడుతున్నారని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ పెద్దల పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు గారితో వారితో కీలక సమావేశాలను సైతం నిర్వహించారు ఇటీవలే. అయితే తెలుగుదేశంతో బీజేపీ పొత్తు వ్యవహారంపై మాత్రం ఎటువంటి క్లారిటీ రాలేదు. ఈ క్రమంలోనే అభ్యర్థుల జాబితా ప్రకటనపై తెలుగుదేశం జనసేన జాప్యం చేస్తూ వచ్చాయి. బీజేపీ ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో తెలుగుదేశం జనసేన పార్టీ అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా మొత్తం 118 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలను అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిలో తెలుగుదేశం అభ్యర్థులు 94 మంది ఉండగా జనసేన అభ్యర్థులు 24 మంది ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి కొన్ని సీట్లు కేటాయించిన చంద్రబాబు గారు పొత్తుల నేపథ్యంలో జనసేనకు కొన్ని సీట్లు ముష్టి వేశారని తెలుస్తోంది. బీజేపీతో పొత్తు కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారని, అందుకే వారి కోసం 57 అసెంబ్లీ స్థానాలు రిజర్వ్ చేశారని విమర్శలు వినిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో ఏకంగా పీఎం మోడీ గారి భేటీ కానున్నారట. దీంతో ఆంధ్ర అధికార పార్టీ వారికి ఇది బిగ్ షాక్ అని తెలుస్తోంది. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.